ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ఇండియన్ రైల్వేస్ నుండి మనకు వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా ఒక షార్ట్ నోట్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అనే షార్ట్ నోటిఫికేషన్ అనేది కూడా ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అప్లికేషన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి రేపు 20 జనవరి 2024 నుండి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనము ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అడ్మిషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 19th ఫిబ్రవరి వరకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఫిబ్రవరి అనమాట. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చిన అసిస్టెంట్ లోకో పైలట్ అనే రోల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వేకెన్సీస్ విషయానికి వస్తే పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్ వేకెన్సీస్ అయితే ఈ యొక్క రైల్వే బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పే రోల్ వచ్చేసి మనకి లెవెల్ 2 కింద అయితే పే చేయడం జరుగుతుంది. ఇనిషియల్ పే శాలరీ విషయానికి వస్తే 20,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన శాలరీ అనమాట. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1 మెడికల్ అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఉన్న మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా సరే. టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ విషయానికి వస్తే 5696 అనే ఈ యొక్క నెంబర్ మీద వచ్చేసి మనకి హైరింగ్స్ అనేది చేస్తున్నారు. టోటల్ మనకి 5696 అసిస్టెంట్ లోకో పైలట్ అనే వేకెన్సీస్ అయితే మనకి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిస్టెంట్ విజన్, నియర్ విజన్, మస్ట్ పాస్ టెస్ట్, కలర్ విజన్, తర్వాత బిన్క్లోర్ విజన్, బైండ్, ఇలా అన్ని చాలా రోల్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళు ప్లస్ ITI ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేకపోతే మనకి NCVT ఆర్ SCVT ఇన్స్టెడ్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, తర్వాత మనకి ఎవరైతే ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళు కావచ్చు, డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కనుక సెకండ్ థింగ్ వచ్చేసి మనకి డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ITI చేసిన వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. 10th తర్వాత ITI కావచ్చు, 10th తర్వాత డిప్లొమా చేసిన హోల్డర్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. నోట్ విషయానికి వస్తే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆల్ అబోవ్ వి ఆల్సో బీ అప్లికేబుల్ టు లియో ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎవరైతే SC ST క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, EWS క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా. తర్వాత మనకి దీనికి సంబంధించి గాను CBT టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పెడతారు. దాన్ని బేస్ చేసుకొని మనకి జాబ్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకి ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ అయితే ఫీ అయితే ఉంటుంది. అదేవిధంగా SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ కేటగిరీ, మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుంది. వీళ్ళకి అందరికి గాను అఫీషియల్గా మనకి ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట 20 జనవరి నాడు. సికింద్రాబాద్ మనకి నియర్ బై లొకేషన్లో అయితే అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అదే పాటు ఇంకా వేరే లొకేషన్స్లో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మనకి. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఆ వెబ్సైట్లో చూడవచ్చు. మనకి 20 ఒకటో నెల 2024 నుండి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్, అదేవిధంగా మరిన్ని వివరాలు మనకు అందుబాటులో రావడం జరుగుతుంది. సో రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు వచ్చేసి మనకి షార్ట్ నోటీస్ అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే ప్రొసీజర్ కూడా నేను ముందు మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్.